మృగశిర దాటిపోయింది. ఆరుద్ర వెళ్ళిపోతోంది. భారీ వర్షం ఒక్కటి కూడా ఇప్పటికీ పలకరించడం లేదు. మురిపించే మొగులు చినుకులు కురిపించడం లేదు చాలా చోట్ల. దీనికి ఒకే ఒక్క కారణం ఎల్నినో. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ రాకాసి రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారబోతోంది. దీంతో రిస్క్ మరింత పెరగబోతోంది. ఈ ఆలోచనే వణుకు పుట్టిస్తున్న వేళ ఇప్పుడు మరో సంచలన నివేదిక టెన్షన్ పెంచుతోంది. వచ్చే ఏడాది వరకు ఎల్నినో విడిచి వెళ్ళదా? చరిత్ర చూడని కరువు రాబోతుందా? వికృత రూపం దాల్చుతోన్న ఎల్నినో రక్కసి రాబోయే రోజుల్లో నరకం చూడాల్సిందే. 2027 వరకు ఎల్నినో ప్రభావం ఖాయమా? సైంటిస్టుల హెచ్చరికలతో కొత్త భయాలు. ఎల్నినో ఎఫెక్ట్తో ఆలస్యమైన రుతుపవనాలు. 2027 వరకు ఎఫెక్ట్ అంటే ఇక కరువేనా? ఎండలతో ఉడికిపోతున్న యూరప్ దేశాలు. యూరప్ ఎండ కష్టాలకు ఎల్నినోనే కారణమా? పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్నినో వాతావరణ మార్పు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఆర్థిక సవాలుగా మారడం ఖాయం అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, అంటే కేవలం 90% నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంటోంది. అదే జరిగితే గత 3 ఏళ్లలో ఇంత తక్కువ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర దాటకుండా మధ్యలోనే నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వానల కొరత వేధిస్తోంది. జూన్ మొదటి 2 వారాల్లో సాధారణంగా 72.2 మిల్లీమీటర్ల వర్షాలు కురవాల్సి ఉండగా కేవలం 42.6 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. అంటే అప్పుడే 41% వర్షాల కొరత ఏర్పడింది. మిడిల్ ఇండియాలో 67%, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో 42% తక్కువ వానలు కురిశాయి. దీంతో పరిస్థితి ఏంటా అని కంగారు పడుతున్న జనాలకు 2027 వరకు ఎల్నినో ప్రభావం కొనసాగుతుందన్న నివేదికతో ఇప్పుడు మళ్లీ భయం పట్టుకుంది. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితలం అసాధారణంగా వేడెక్కడం. దీంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారిపోయి కరువు పరిస్థితులు వస్తాయి. 1950 నుంచి ఇప్పటి వరకు వచ్చిన 16 ఎల్నినో ఏళ్లలో 7 సార్లు మన దేశంలోనూ తీవ్రమైన వర్షాల కొరత ఏర్పడింది. ఈసారి శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినో వచ్చే అవకాశం కూడా ఉందని, గత 140 ఏళ్లలోనే ఇది అత్యంత బలమైనదిగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవడం ఈ భయాలను మరింత పెంచుతోంది. అయితే ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అని, అసలు ప్రమాదం ముందుందని నివేదికలు చెప్తున్నాయి. ఎల్నినో ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని, 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది మాత్రమే కాదు, 2027 వర్షాకాలంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తన మొట్టమొదటి ఎల్నినో బులెటిన్ లో ఈ విషయాలను బయటపెట్టింది. ఇప్పటికే ఎల్నినో పరిస్థితులు ప్రారంభం కాగా 2027 ఫిబ్రవరి వరకు తీవ్రత ఇలాగే కొనసాగడానికి 70 నుంచి 90% అవకాశాలు ఉన్నాయని ఇన్కాయిస్ అంటోంది. వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కేవలం 10 నుంచి 30% మాత్రమే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా ఎల్నినో ప్రభావం వేసవికాలం వరకు కొనసాగితే ఆ తర్వాత వచ్చే వర్షాకాలంపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. సముద్రంలో వాతావరణంలో మార్పులు అంత తొందరగా మారవు. దీంతో 2027 నాటి రుతుపవనాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో కారణంగా ఉత్తర హిందూ మహాసముద్రంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో సముద్రాల్లో వేడి గాలులు ఏర్పడి సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. రాబోయే వేటకాలంలో 2 ముఖ్యమైన చేపల జాతుల దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో కోతకు గురి కావడం,
అకస్మాత్తుగా వరదలు రావడం, తుపానుల తీవ్రత పెరగడం లాంటి ముప్పులు పొంచి ఉన్నాయి. 1982, 83, 1997, 98, 2015, 16లో నమోదైన సూపర్ ఎల్ నీనోలు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. సూపర్ ఎల్ నీనో ప్రభావం కేవలం వర్షాలకే పరిమితం కాదు, ప్రతి ఒక్కరి జీవితాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. రైతు పొలం నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్ల వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. దీంతో వాతావరణ నిపుణులు సూపర్ ఎల్ నీనోను ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే శక్తి అంటూ ఉంటారు. ఇప్పుడు రాబోయేది గత 140 ఏళ్లలో ఎప్పుడూ చూడని ఎల్ నీనో అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు ఖాయమా అనే భయాలు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఎల్ నీనో ప్రభావాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఒకప్పుడు దశాబ్దాలకు ఒక్కసారి కనిపించే తీవ్ర ఎల్ నీనో పరిస్థితులు ఇప్పుడు మరింత తరచుగా సంభవించే అవకాశముందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఓవైపు ఎల్ నీనో భయాలు వెంటాడుతుంటే మరోవైపు ఎప్పుడూ లేని విధంగా యూరప్ ఎండలతో ఉడికిపోతుంది. కర్ఫ్యూ విధించినట్లు కనిపిస్తున్న పట్టణాలు, పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు, యూరోపియన్ దేశాల్లో కనిపిస్తున్న సీన్లివి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు. దీనికి కారణం కూడా ఎల్ నీనోనేనా? ఒక్కసారిగా ఎండలెందుకు పెరిగిపోయాయి? భూమి నిప్పుల కొలిమిలా మారుతోంది. చల్లటి వాతావరణానికి క్యారఫైన యూరప్ ఖండం ఇప్పుడు భానుడి భగభగలకు విలవిలలాడిపోతోంది. కనుచూపు మేరలో పచ్చటి ప్రకృతి, ఆహ్లాదమైన వాతావరణం ఉండాల్సిన లండన్, పారిస్, రోమ్ లాంటి నగరాల వీధులు ఇప్పుడు మనుషులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. చరిత్రలోనే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఖండంలో మెజారిటీ జనాభా మునుపెన్నడూ చూడని అత్యంత అసాధారణ ఉష్ణోగ్రతలతో ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఫ్రాన్స్లో అయితే ఎండలు పీక్స్లో ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు సగానికి పైగా ప్రాంతాలను ఆ దేశ జాతీయ వాతావరణ సంస్థ మెటియో ఫ్రాన్స్ అత్యంత ప్రమాదకరమైన రెడ్ హీట్ వేవ్ అలర్ట్ పరిధిలోకి తెచ్చింది. ఫ్రాన్స్ లో ఎండ దెబ్బకు 18 మంది చనిపోగా, ఎండవేడి తాళలేక ఈతకు వెళ్లి 40 మంది యువకులు నీట మునిగి ప్రాణాలు విడిచారు. ఇవి చాలు అక్కడి జనాలు ఎండల కారణంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పడానికి. ఇకటు ఇళ్లకు, ప్రజా రవాణా వ్యవస్థలకు ఏసీ సదుపాయం పెద్దగా లేకపోవడంతో స్కూళ్లు, రైళ్ల రాకపోకలు, క్రీడా ఈవెంట్లపై ఎండల ఎఫెక్ట్ పడుతోంది. బ్రిటన్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అయితే యూరప్లో ఎండలకు ఎల్ నీనోకు పెద్దగా సంబంధం లేకపోయినా వాతావరణంలో మార్పులతో ఎంత ప్రమాదమో ప్రపంచానికి అర్థమవుతోంది. బొగ్గు, ఆయిల్, గ్యాస్ లాంటి శిలాజ ఇంధనాల కారణంగానే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. భూమి తనను తాను చల్లబరుచుకునే శక్తిని కోల్పోతోందని, అందుకే ఈ వేడి గాలులు ఇంత తీవ్రంగా మారుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణం మరింత నీటిని ఆవిరి చేస్తోందని, దీంతో భవిష్యత్తులో తీవ్రమైన కరువు పరిస్థితులతో పాటు అకస్మాత్తుగా ఊహించని భారీ వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. కంటికి కనిపించని వాతావరణ ముప్పు ఇప్పుడు యూరప్ దేశాలను భయపెడుతోంది. ఇకటు మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయని, రాబోయే 5 ఏళ్లలో వాతావరణ రికార్డులు మరిన్ని బద్దలవుతాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఇలా ఓవైపు ఎల్ నీనో ప్రభావం, మరోవైపు వాతావరణ మార్పులు ప్రపంచానికి ఊపిరాడకుండా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.